ఎర్లీ హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి గోరా సైన్స్ సెంటర్లో పోస్టర్స్ ఉన్నాయి. ఆ పోస్టర్స్ ఎర్లీ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఎలా ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఎలా వచ్చింది, సైంటిఫిక్ థాట్ ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయింది అని చెప్పి తెలుసుకోవడానికి మనకి ఈ పోస్టర్స్ ద్వారా తెలుస్తుంది. మొట్టమొదట చూసినట్లయితే ఎస్ట్రానమీ అని అంటాం, అంటే స్టార్ పొజిషన్ అబ్జర్వేషన్. ఎర్లీ మ్యాన్కి ఆలోచన ఆకాశంలో చూడడమే. చూస్తే చాలా వింతగా కనిపించేది. భూమి మీద అయితే చెట్లు, జంతువులు, గాలి, నేల, తుఫాన్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవొక పద్ధతి అయితే, రెండోది ఆకాశంలోకి చూస్తే అప్పుడు ఎలాంటి లైటింగ్ లేదు కాబట్టి పూర్తిగా డే టైం ఏమో సూర్యుడు ఉంటాడు, నైట్ టైం ఏమో పౌర్ణమి ఉన్నప్పుడు ఫుల్గా ఉంటుంది, అమావాస్య పూర్తిగా డార్కర్గా ఉంటుంది. ఫేజెస్ ఆఫ్ ద మూన్ వస్తూ ఉంది. దాంతో నక్షత్రాలు మిలుక్కు మిలుక్కుమంటూ కనిపిస్తుంటాయి. అంతేకాకుండా కొన్ని మినుకు అనకుండా కొన్ని చుక్కలు కదులుతూ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఉల్కలు పడుతూ ఉంటాయి, తోక చుక్కలు వస్తూ ఉంటాయి, యాస్ట్రాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనిషికి ఒక ఉత్సాహం ఇచ్చింది, కుతూహలత వచ్చింది, తెలుసుకోవాలని కుతూహలత. దాంతో ఎస్ట్రానమీ అన్నది ప్రారంభమైంది. ఇది గ్రీక్ వర్డ్, గ్రీక్ నుంచి. సాధారణంగా ఈ ఎస్ట్రానమీ అంతా కూడా ఇండివిజువల్సే ఎక్కువగా తెలుసుకున్నారు. తర్వాత అసోసియేట్ అయి వచ్చారు. కానీ దీనిలోనూ దాంతో ఉత్సాహంగా తెలుసుకోవడానికి మాత్రం మనకి ఒక్కొక్కరిగా వారి అవకాశాలను బట్టి, ఆలోచనలను బట్టి, అబ్జర్వేషన్లను బట్టి వచ్చింది. అందుకని ఎమెచ్యూర్ కానీ మనకి ఎస్ట్రానమీ డెవలప్ అయింది. దీనిలో ఏమిటి అంటే గ్రూపుని ఇక్కడ ఇవాళ మనం చెప్పుకునేది, ఈ నక్షత్రాలని ప్రతి గంట అబ్జర్వ్ చేసేవాళ్ళు, అబ్జర్వ్ చేసి రికార్డ్ చేసేవాళ్ళు అన్నమాట. దీనిలో ఏమైంది, ఎందుకు కావాల్సి వచ్చింది ఈ నక్షత్రాలు గమనం అని అంటే, ఒకటి మనకి తెలుసుకోవడానికి టైం ఒకటి తెలియడం, సీజన్స్ గురించి తెలుసుకోవడానికి, దాంతో మనకి ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతున్నాయి కాలాలు కొన్ని తెలుసుకోవడానికి ఈ రకంగా ఉంది. అందుకని స్టార్ గేజింగ్, వాటి పొజిషన్, దాని తర్వాత రిపీట్ అవ్వడం, ఒకళ్ళు చూసి వాటిల్లో చెప్పడం అన్నమాట. ఈ రకంగా రిపీట్ అయి రావడం, వాటిల్లో ఇవన్నీ రికార్డ్ చేశారు. ఎర్లీగా చూసినట్లయితే మనకి బ్యాబిలియోన్స్, అంటే ఇప్పుడు ఇరాన్ అంటున్నాం మనం, అప్పుడు రోజుల్లో సుమారుగా 2-3 వేల సంవత్సరాల క్రితం ఈ స్టార్ గ్రేజింగ్ అన్నది ఎస్ట్రానమీ డెవలప్ అయింది. 2 విషయాలుగా ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, ఇండివిజువల్స్గా, వ్యక్తులుగా దాన్ని అబ్జర్వ్ చేశారు, అవి ఒకరికొకరితో పంచుకున్నారు. అందుకని ప్రాక్టికల్ అబ్జర్వేషన్, ఆ ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసిన దానికి థియరిటికల్గా కొంతమంది వచ్చారు. థియరిటికల్గా వాటి చూసి ప్రిడిక్షన్స్ చేయడము. ఇప్పుడు మనం పౌర్ణమి చూస్తున్నాం, అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళిపోయి మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్యకి వచ్చి మళ్ళీ రిపీట్ అవుతూ ఉందన్నమాట. ఈ రిపిటేషన్. అలాగే సీజన్స్ రిపీట్ అవుతున్నాయి, వర్షాలు రిపీట్ అవుతున్నాయి. దాని తర్వాత మనం చూసినట్లయితే చెట్లు, పంటలు ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏవి ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, ఎప్పుడు పువ్వులు పూస్తున్నాయి. అందుకని అండర్స్టాండింగ్ నేచర్ త్వరతో కలుపుకొని మన నక్షత్రాలను కూడా పోలిక చేశారు. చేసి చుక్కలు కదులుతున్నట్టు కనిపించినేమో గ్రహాల కింద లెక్కెట్టారు. దానితో నక్షత్రాల సమూహాలు, వాటి కాన్స్టలేషన్స్, వాటి గ్రూప్స్. దాని తర్వాత మనం ఇప్పుడు మిల్కీ వే లాంటివి ఇవన్నీ మనం చేస్తున్నాం, పాలబొంత అంటుంటాం. దానిలో నక్షత్రాల గుంపుల్లో ఇవి, ఆ గుంపులు ఎలాగ వెళుతున్నాయి అర్థం చేసుకోవడం. అందుకని ఒక పక్క మ్యాథమెటిక్స్ డెవలప్ అయింది, దాని ద్వారా తెలుసుకోవడం.
రెండోది ఫిజికల్ అబ్జర్వేషన్, భౌతికంగా మనం చూసేవి తెలుసుకోవడానికి. అలాగే కొంతవరకు కెమిస్ట్రీ కూడా, అందులో ఏముంటుంది ఏమిటి అని తెలుసుకోవడానికి ఉపయోగపడింది. అందుకని ఈ ఫోటోలో మనం చూసినట్లయితే దీనిలో మనం ఎర్లీ పీపుల్ ఏదైతే మనకి బాబిలియన్స్ అంటున్నాం, వాళ్ళు మొట్టమొదలు పెట్టారు. గ్రీసు, ఈజిప్షియన్స్ అంటే ఈజిప్ట్ వాళ్ళు, దాని తర్వాత మన భారతీయులు, ఇండియన్స్, చైనీస్, వీటి మీద ఎక్కువ అబ్జర్వ్ చేశారు. ఈ రకంగా మనకి ఎస్ట్రానమీ అనేది డెవలప్ అయ్యి ఈ రోజుల్లో స్పేస్ సైన్స్కి ఎదిగాం. ఏంటంటే గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత మోడర్న్ ఎస్ట్రానమీ ప్రారంభమైంది. అంతవరకు ఎర్లీ అస్ట్రానమీ అన్నమాట. అందుకని దాంతో వాళ్ళ అబ్జర్వేషన్స్ని మళ్ళీ మనం తిరిగి అబ్జర్వ్ చేసి రీసెర్చ్ చేసి దానిలో మనం చూసి చేస్తున్నాం అన్నమాట. అందుకని ఎస్ట్రానమీ అన్నది ఎర్లీ మ్యాన్ అబ్జర్వేషన్స్ ఏ రకంగా ఉన్నది మనం ఈ పిక్చర్ ద్వారా చూడగలుగుతాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.